ఒడిశా తీరానికి అతి చేరువలోకి వచ్చింది తీవ్ర వాయుగుండం. కాసేపట్లో పూరీ సమీపంలో తీరం దాటనుంది. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 140 కిలోమీటర్లు, అలాగే పారాదీప్కి 170 కిలోమీటర్ల దగ్గర కేంద్రీకృతమైంది. వాయుగుండం తీరం దాటిన తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. అల్లూరి, గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారం విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ చిరంజీవి అందిస్తారు. గతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రస్తుతం కొనసాగుతూ తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటలతో పాటు మరి తీరం దాటిన తర్వాత కూడా రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం దీని ఎఫెక్ట్ తో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయు దిశగా నెమ్మదిగా కదులుతూ మరికొన్ని గంటల్లో పూరీలో ఉన్నటువంటి ఒడిశాలో ఉన్నటువంటి పూరీ దిగ మధ్యలో తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో తీవ్ర వాయుగుండంగా మారి వాయువు దిశగా పయనిస్తూ మరికొద్ది గంటల్లో పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇదైతే ప్రస్తుతం ఒడిశాకి అంటే పూరీ దక్షిణ ఆగ్నేయంగా 110 కిలోమీటర్లు, గోపాల్పూర్కి తూర్పు ఆగ్నేయంగా 150 కిలోమీటర్లు, పారాదీప్కి 160, దక్షిణ నైరుతి ఒడిశా 210 కిలోమీటర్లు దిశగా కదులుతుంది. ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగా తీరం దాటిన తర్వాత కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశాలు ఉంది. ఏపీ, తెలంగాణలో వచ్చే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు ఏపీలో ముఖ్యంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ ని, అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి తీరం దాటేటప్పుడు తీవ్ర వాయుగుండం తీరం దాటేటప్పుడు గంటకు 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు కూడా వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం కదలికలను విశాఖపట్నం, గోపాల్పూర్లోని డాప్లర్ వెదర్ రాడర్లో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావం మొత్తంగా చూసుకోవచ్చు. ఈసారి వర్షాల తీవ్రత ఎక్కువగానే 2 రాష్ట్రాల మీద ఉంది. ముఖ్యంగా తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటలు భారీ వర్షాల సూచన ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తీరం దాటిన తర్వాత కూడా రానున్న 2 రోజులు భారీ వర్ష సూచన, అతి భారీ వర్ష సూచన కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పూరీ, దిగ ఈ 2 ప్రాంతాల మధ్య తీరాన్ని దాటేటప్పుడు తీవ్ర వాయుగుండం అయితే పూర్తి స్థాయిలో అక్కడ వర్ష సూచన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తీరం దాటిన తర్వాత కూడా రానున్న 2 రోజులు భారీ వర్ష సూచన ఉండే అవకాశం కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వందల ఎకరాల్లో పంట కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. కొండవాడు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు అక్కడ పడుతుండటంతో అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా ప్రమాద అంచులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సురేష్తో చిరంజీవి ఎన్టీవీ, విశాఖ నుంచి.